వేసారు కదా. సిమెంట్తో పర్లేదు, సిమెంట్ ఏదైనా పర్లేదు, సిమెంట్ ఏ సిమెంట్ అయినా పర్లేదు. ఓపీసీ సిమెంటా, పీపీసీ సిమెంటా, స్లాగ్ సిమెంటా, లేదంటే అల్ట్రాటెక్ కంపెనీయా, కేసీపీ కంపెనీయా, మీకు కంపెనీలతోని సిమెంట్ ఏ రకమైన సిమెంట్ అని సంబంధం లేదు. ఏ సిమెంట్కైనా ఇది అలాగే బాగా పనిచేస్తుంది అన్నమాట. ఇది చూడండి మీరు, అది కూడా కలపమంటారు. ఇది లిక్విడ్తో ఉండాలి, లిక్విడ్ మాల్ వేసేసి. లిక్విడ్కి వెళ్తే ఇలాగ సాగినట్టు వస్తుంది, సాగినట్టు వస్తుంది, గుజ్జు కూడా వస్తుంది చూడండి. అవునండి, గుజ్జు వస్తుంది. మేము స్లాబ్ బెజ్జాలు అవి చేసినప్పుడు అండి లిక్విడ్ కలిపిన వాళ్ళు కంపల్సరీగా ఇలాగా ఒక జెల్లీ కింద ఉంటుందండి. చూసారండి, మనం నీళ్లు తగ్గించాం, అవునండి, అందులో నీళ్లు పెంచాం. నీళ్లు తగ్గించి అందులో మనం కొంత లిక్విడ్ కలిపాం. ఇప్పుడు మీరు ఆ మిక్స్కి ఈ మిక్స్కి మీకు ఇది చూసారా, మీరు వదిలితే అది ఇలా జారుతుందండి. అవునండి, అవునండి. ఇది ఒక ఇలా ఉంటుందండి మాలు. వాటర్ ప్రూఫ్ కలుపుతుంటే ఇలాగే ఇది ఇలాగే పొడిగా ఉంటుంది. వాటర్ ప్రూఫ్ కలిపితే మీకు అలాగ వస్తుంది. మీరు స్లాబ్స్ అప్పుడు కానీ చాలామంది ఏంటంటే స్లాబ్లు అప్పుడే వాడతారు, అలా కాదండి. ఇది ఏంటంటే కింద నుంచి వాడుకోవాలి, ఫుటింగ్స్ దగ్గర నుంచి. అది ఏంటనేది కూడా చెప్తాను. సో ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తానంటే నేను